హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. రెబల్ మూన్ ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీలో అయితే రిలీజ్ అయింది, నెట్ఫ్లిక్స్లో తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్లో. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, మూవీ అయితే బాగాలేదు ఫ్రెండ్స్. రెబల్ మూన్ అనే టైటిల్ ఉంది కదా అని చెప్పేసి వీళ్ళేమన్నా మూన్ మీద ఉంటారా అంటే అలా అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఫ్రెండ్స్. మదర్ అనే ప్లానెట్ మీద అయితే వీళ్ళైతే నివసిస్తూ ఉంటారు. మూవీ అయితే స్టార్ వార్స్ రేంజ్ లో అయితే మూవీని అయితే మేక్ చేశారు. మూవీ డైరెక్టర్ వచ్చేసి జాక్ సైండర్ ఫ్రెండ్స్. ఇతను తీసిన ప్రీవియస్ మూవీస్ వచ్చేసి మ్యాన్ ఆఫ్ ద స్టీల్ గానీ, జస్టిస్ లీగ్ మరియు బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ 300 మూవీస్ లాంటి మూవీస్ అయితే డైరెక్ట్ చేశారు ఇతను. స్టోరీ ప్లాట్ అయితే మనుషులు బతకడానికి వనరుల్లో ఒకటైతే కావాలి, అదైతే మీరైతే మూవీ చూసి తెలుసుకోండి, అదే స్టోరీ ప్లాట్. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోరింగ్ గా ఉంది. సీన్స్ అయితే కొన్ని యాక్షన్ సీన్స్ వరకు అయితే ఓకే గానీ, బట్ స్టోరీ నెరేషన్ గానీ స్లోగా ఉంటది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే క్లైమాక్స్ తో కొంచెం పర్లేదు అనిపిస్తుంది, బట్ ఓవర్ గా లాగ్ అనిపిస్తుంది. పాజిటివ్స్ చూసుకుంటే యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ఫైట్స్ గానీ, విజువల్స్, సినిమాటోగ్రఫీ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రీచర్స్ ఉంటారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా బాగుంటాయి. అండ్ స్టోరీ ప్లాట్ కూడా మంచి ప్లాటే ఫ్రెండ్స్. ఇంకా నెగటివ్స్ చూసుకుంటే మాత్రం స్క్రీన్ ప్లే గానీ, స్లో నరేషన్, స్టోరీ టెల్లింగ్ లో ఉన్న వీక్నెసెస్, ఇంట్రెస్టింగ్ గా ఉండే సీన్స్ లేవు, ఎంగేజ్ చేసే మూమెంట్స్ అయితే లేవు మూవీలో. అది జాక్ సైండర్ నుంచి ఇలాంటి మూవీ వస్తుందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా ఉందంట. జాక్ సైండర్ నుంచి అయితే నేనైతే ఇలాంటి మూవీని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏమైనా డబ్బులు ఎక్కువ ఇచ్చి ఆఫర్ ఇచ్చి చెత్త స్టోరీని తీయమని ఉంటారు. మనోడు కూడా ఆశపడి అయితే తీసుంటాడేమో అనిపిస్తుంది. జాక్ సైండర్ గారు అయితే ఒక మంచి బిగ్ ప్రాజెక్టులు అయితే ఉన్నారు, బట్ ఆ ప్రాజెక్ట్ వదిలేసి అండ్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఎందుకు తీసారో నాకైతే అర్థం కావట్లేదు. అదేం ప్రాజెక్ట్ అంటే జస్టిస్ లీగ్స్ ఫైనల్ పార్ట్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. అండ్ నెట్ఫ్లిక్స్ వారు ఏమన్నా బిగ్ ఆఫర్ అయితే ఇచ్చుంటారు, అందువల్ల అయితే ఇతనైతే స్టోరీని అయితే 2 పార్ట్స్ గా అయితే తీస్తున్నారు. అండ్ డబ్బులకు ఆశపడి అయితే రెబల్ మూన్ పార్ట్ 1 పార్ట్ 2 కి అయితే ఈయనైతే ఓకే చెప్పినట్టున్నారు అనిపిస్తుంది నాకైతే. పార్ట్ 1 అయితే స్టోరీ పరంగా ప్లాట్ పరంగా అయితే ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ గానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, దాంతో ఉన్న ఇన్వాల్వ్మెంట్ అయితే బాగలేదు. నెరేషన్ కూడా చాలా లాగ్ తో, స్క్రీన్ ప్లే మీద గ్రిప్ లేకుండా ఆడియన్స్ కి ఇరిటేటింగ్ తెప్పించే విధంగా ఉంటాయి సీన్స్. యాక్షన్ సీక్వెన్సెస్ అయితే టాప్ నాచ్ ఫ్రెండ్స్. మూవీ అయితే దానికోసం అయితే చూడొచ్చు. ఇక క్యారెక్టరైజేషన్ లో ఉన్న పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ పర్లేదు, అందరు బాగానే చేశారు, బట్ ఇంట్రెస్టింగ్ గా అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. అంటే అది ఎలా ఉంటదంటే చికెన్ కూరలోకి అన్ని వేసేసి ఉప్పు తక్కువైపోతే ఎలా ఉంటదో అలా ఉంటది పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ మూవీ కూడా అంతే అనుకోండి, అంతకు మించి ఇంకేం లేదు. మొత్తానికి మూవీని అయితే మనోడైతే డబ్బులు కాసిపడైతే తీసేశాడు, బట్ కానుకేశాడు నెట్ఫ్లిక్స్ వాళ్ళని. ఆ ఏముందులే గుంపులో గోవిందా అని చెప్పేసి మూవీలు అయితే తీసేసినట్టున్నాడు మనోడు. అలా దీబట్టే మూవీ అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పార్ట్ 1 సోదిగా ఉందంటే ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటుందో చూద్దాం మరి ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ వచ్చేసి 1/5 అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఈ వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్. మూవీలో అయితే బసలేని సినిమా తీశాడు కాబట్టి బస్ ఉండే సినిమా రివ్యూతో నెక్స్ట్ రివ్యూలో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బై బై ఫ్రెండ్స్.